హలో అమేజింగ్ యూస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను మీ చందు అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎం క్లాస్ ఎన్ఆర్ఏ లాగ్స్. మీరు పార్ట్ 1 లో మా తమ్ముడు మాస్టర్స్ కి ఎలా వచ్చాడు అండ్ మాస్టర్స్ తర్వాత PhD కి ఎలా కన్వర్ట్ అయ్యాడు, ఇవన్నీ కూడా పార్ట్ 1 లో డిస్కస్ చేశాము. దాని కంటిన్యూషన్ పార్ట్ 2 అండ్ ఇదే ఫైనల్ పార్ట్ అన్నమాట. మీరు ఇంకెవరైనా పార్ట్ 1 చూడకపోతే ఆ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ప్లీజ్ చెక్ చేయండి. పార్ట్ 2 లో వచ్చేసి అతను టోటల్ PhD ఎక్స్పీరియన్స్ గానీ ఎలా ఉంది అండ్ అతను వన్ కాలేజ్ నుంచి ఇంకొక కాలేజ్కి ఎందుకు షిఫ్ట్ అయ్యాడు, అలానే తనకు బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అండ్ తన హౌస్ అనేది మొత్తం ఫైర్ యాక్సిడెంట్ లో మొత్తం కోల్పోయాడు. లక్కీగా తనకేం కాలేదు కానీ మొత్తం కోల్పోయాడు. ఓన్లీ తన ఫైల్ ఒక్కటే ఆ ఫైర్ ఫైటర్ బయటకు తేయగలిగాడు అనమాట. సో దాని తర్వాత తను జీరో నుంచి మళ్ళీ ఎలా స్టార్ట్ చేశాడు, పేపర్స్ సబ్మిషన్ ఎలా జరిగింది, అతను ఎన్ని పేపర్స్ పబ్లిష్ చేశాడు, ఇవంతా ఇన్ఫర్మేషన్ ఇందులో డిస్కస్ చేశాము. గ్రాడ్యుయేషన్ ప్రెజెంటేషన్ ఎలా ఇచ్చాడు అంటే PhD అనే తర్వాత ఎండ్ లో ఒక ప్రెజెంటేషన్ ఉంటుంది అనమాట. ప్రెజెంటేషన్ ఎలా జరిగింది, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత తన ఫుల్ టైం ఎలా తెచ్చుకోగలిగాడు, అది ఎన్ని జాబ్స్ కి అప్లై చేశాడు, ఆ గ్రీన్ కార్డు ఎలా వస్తుంది PhD తర్వాత, అంటే ఏమేం టైప్ గ్రీన్ కార్డ్స్ కి అప్లై చేయొచ్చు, ఏది అప్లై చేసుకుంటే మనకి ఇండియన్ సిటిజన్స్ కి త్వరగా వస్తుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేశాము. ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మీరు ఫస్ట్ టైం కనుక ఎం క్లాస్ ఎన్ఆర్ఐ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎం క్లాస్ ఎన్ఆర్ఐ ఛానల్. అలాగే మీరు వీడియో ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొక 10 మందికి వీడియో షేర్ అవుతుంది, అలా హెల్ప్ఫుల్ అవుతుంది. నా సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. స్టూడెంట్స్ చాలా మంది ఇక్కడికి వస్తారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, కొన్ని స్ట్రెస్ లో ఇవన్నీ ఉంటాయి అనమాట. సో అట్లాంటి స్ట్రగుల్స్ కానీ స్ట్రెస్ కానీ లేదంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ నువ్వు ఫేస్ చేసినవి ఉన్నాయా యాజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ గా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను చెప్పినట్టు ఫస్ట్ డే కాలేజ్కి వెళ్తాం. దట్స్ ద పార్ట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. అది ఎప్పుడు నేను మర్చిపోలేను. ఎందుకంటే లైక్ నేను ఎర్న్ చేసేవాడిని, సో ఎప్పుడు మన చేతిలో మనీ ఉంటాయి ఇండియాలో, లైక్ వీ కెన్ గో ఫ్రీలీ ఎనీవేర్. ఒకసారి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏదో కొంచెం కట్టిపడేసిన ఫీలింగ్ వచ్చేసింది ఫస్ట్ లైక్ కపుల్ ఆఫ్ మంత్స్. సో అది కొంచెం స్ట్రగుల్ ఫీల్ అయ్యాను అప్పట్లో, బట్ ఆ తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ రెండోది ఏంటంటే నేను ఉండే ఇల్లు తగలబడ్డది. నాకు కూడా తెలుసు, బట్ అంటే ఎలా జరిగిందో మా వాళ్ళకి కూడా చెప్తావు. నాట్ ఏ ప్రాబ్లం. సో నేను మా రూమ్మేట్ వెళ్ళిపోయాము. లైక్ నేను పొద్దున్నే ల్యాబ్కి వెళ్ళిపోతాను, తను ల్యాబ్కి వెళ్తారు. సో ఇద్దరం కలిసి ల్యాబ్కి వెళ్ళిపోయాము. 10 o'clock అప్పుడు కాప్స్ కాల్ చేశారు నాకు, మీరు ఇంట్లో ఉన్నారా అని. నో, ఇంట్లో మనకేంటి, కాప్స్ ఫోన్ చేస్తే భయం అవుతుంది కదా, లైక్ పోలీస్. సో ఫోన్ చేస్తే మనకి భయం వేసి ఏమైంది సార్ ఏంటి అంటే, మీ ఇల్లు దగ్గర పోతుంది తొందరగా అన్నారు. నేను అక్కడికి లాభోదీభవన్ మొత్తుకుంటూ పోతే నా సర్టిఫికేట్ల పైన ఉన్నాయి, పాస్పోర్ట్ పైన ఉంది. ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆయన బతివాళ్ళు బావాలి, అయ్యా ఇక్కడ ఉందంటే అదొక్కటి తీసుకొని వచ్చాడు, ఫోల్డర్ ఒకటి, మిగతా అన్ని పోయాయి ఇంట్లో. అన్ని కట్టుబట్టలు ఒకటే ఉన్నాయి, మిగిలిన పోయినాయి. ఎగ్జాక్ట్లీ, కట్టుకునే తప్ప ఏవి లేవు. ఓకే. సో యా, అక్కడ నుంచి మళ్ళీ స్లోగా బిల్డ్ చేసుకొని ఏంటంటే లైక్ ఎవ్రీథింగ్ యూ హ్యాడ్, నీకు ఏదున్నా నువ్వు అది పోయింది కదా, సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి బిల్డ్ చేసుకోవాలి. సో వీ హ్యాడ్ హెల్ప్ ఫ్రమ్ ఫ్రెండ్స్, అన్నీ హెల్ప్ చేశారు. సో మళ్ళీ అక్కడి నుంచి బిల్డ్ చేసుకొని మళ్ళీ ల్యాబ్కి వెళ్ళి రెగ్యులర్గా వర్క్ చేసి, సో దట్ వన్ మోర్ థింగ్. ఇంకొకటి ఏంటంటే నా క్వశ్చన్, ఇప్పుడు చాలా మందికి మనోళ్ళు అంటే PhDకి రావాలని ఎవరు, నేనైతే చాలా తక్కువ మందిని చూసాను USAకి PhDకి రావాలనుకునే వాళ్ళని. అంటే అందరూ మాస్టర్స్ 2 yearsలో ఫినిష్ చేయొచ్చు, తర్వాత జాబ్ చేయొచ్చు, అందరికి ఇదే ఉంటుంది. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ ఉంది, మాస్టర్స్ 2 yearsలో అయిపోద్ది అని. బట్ PhDకి ఎక్కడా కూడా ఆ కాన్సెప్ట్ లేదు, 2 yearsలో అయిపోద్ది, 1 yearలో అయిపోద్ది, లేకపోతే 6 monthsలో అయిపోతుంది అని. అట్లయితే అయిపోదు కాబట్టి, అంటే అసలు ఆ కరిక్యులం ఒకసారి అంటే హై లెవెల్గా చెప్తావు, అంటే అసలు ఫస్ట్ మిడిల్ లాస్ట్ ఏముంటుంది, ఏం చేయాలి? మెయిన్ థింగ్ ఏంటి అంటే PhDలో ఫస్ట్ సబ్జెక్ట్స్ యాజ్ సూన్ యాజ్ ఫినిష్ చేయాలి. 18 credits కాబట్టి 3 సెమిస్టర్స్లో సబ్జెక్ట్స్ అయిపోతాయి. అండ్ దాంతోపాటు రీసెర్చ్ చేస్తాం మనం. అండ్ ఇంకొకటి PhD క్యాండిడేసీ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. PhD క్యాండిడేసీ ఎగ్జామ్. సో దట్ వన్ ఏంటంటే ఒక మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఉంటుంది. అండ్ మన కోర్ సబ్జెక్ట్స్ 2 ఉంటాయి. నేను మెటీరియల్ సైన్స్ కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో లైక్ కపుల్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో ఆ 3 మనం ఒక అదేంటంటే క్వశ్చన్ ఆన్సర్, SR నో క్వశ్చన్స్, ఇట్లా క్వశ్చన్ ఆన్సర్స్ ఉండదు, ఒక ప్రాక్టికల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ప్రతి ఒక్క క్వశ్చన్ని, అంటే లైక్ విచ్ ఈస్ నాట్ సాల్వ్డ్ ఎర్లియర్. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి PhD క్యాండిడేసీ ఎగ్జామ్ క్లియర్ చేస్తే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ యువర్ PhD ఈస్ ఫినిష్డ్. దెన్ కమ్స్ యువర్ రీసెర్చ్. సో రీసెర్చ్ చేసి, బికాస్ రిజల్ట్స్ వోంట్ కమ్ ఇన్ వన్ డే, నీది నావెల్ ఐడియాస్ ఉండాలి, నీ ఐడియాస్ అన్నీ ప్రొఫెసర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేయాలి ఈ వర్కౌట్ అవుతాయని.
గ్రాంట్స్కి రాయాలి. సో ఇవన్నీ రాసి నీకు ఫండింగ్ వచ్చి అన్నీ చేసేసరికి 3.5 years ఈజీగా అయిపోతుంది. ఇఫ్ యూఆర్ లక్కీ ఎనఫ్ యుల్ ఫైండ్ మోర్ పేపర్స్. లక్కీ కాకపోతే 1-2 పేపర్స్తో అయిపోతుంది. అంటే ఫైండ్ మోర్ పేపర్స్ అంటే దాని అర్థం ఏంటి? అంటే అసలు ఈ పేపర్స్, అసలు ఆ పేపర్స్ గోల్ అని చెప్తా ఒకసారి. సో ఫస్ట్ థింగ్, ఎవరైనా పిహెచ్డి చేయాలి అనుకుంటే ఫస్ట్ చూజ్ యువర్ గ్రూప్ వైజ్లీ. నువ్వు ఏ గ్రూప్ అయితే చూస్ చేసుకుంటున్నావో, అంటే గ్రూప్ ఇన్ ద సెన్స్ నీ రీసెర్చ్ గ్రూప్, అంటే నీతో పాటు నువ్వు ఒక్కడే కాదు కదా పిహెచ్డి చేసేది, లైక్ దెర్ విల్ బి 10 members who are doing పిహెచ్డి. సో ఒక పెద్ద గ్రూప్స్ చూస్ చేసుకో. వాళ్ళు దానివల్ల ఏంటంటే నీకు ఈ రీసెర్చ్ ఎవరైతే చేస్తారో దానికి ఇన్పుట్ దొరుకుతుంది. రెండోది కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ దొరుకుతాయి. సో దానివల్ల ఎక్కువ పేపర్స్ పబ్లిష్ చేయొచ్చు. పబ్లిషింగ్ ఇన్ ద సెన్స్ నువ్వు రాసిన ఆర్టికల్ ఒక ఇంటర్నేషనల్ జర్నల్ వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అంటే నీది నావెల్ ఐడియా ఉంది, నీది పబ్లిష్ చేయొచ్చు అని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. సో అలా చేయగలిగితే, అంటే చూస్ వైజ్లీ. అందుకే చెప్పేది ఏంటంటే పిహెచ్డికి ఫస్ట్ చూసేటప్పుడు ప్రొఫెసర్ని చూసుకోవాలి, తర్వాత నీ గ్రూప్ చూసుకోవాలి, నీ రీసెర్చ్ ఇంపాక్ట్ ఎంత ఉంటుందో చూసుకోవాలి నెక్స్ట్ couple of yearsలో ఆర్ 5-6 yearsలో, అండ్ ఆ తర్వాత దాని మీద జాబ్ ఆపర్చునిటీస్ ఏమన్నా చూసుకోవాలి. సో 4 topics లో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పిహెచ్డి నీకంటే గ్రాంట్ వచ్చింది, నువ్వు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నావు. ఇన్ కేస్ గ్రాంట్ రాకపోతే మనం పే చేసి కూడా చదువుకోవచ్చా? అట్లా ఏమైనా ఉంటుందా? డబ్బులు పే చేయటం, నా ఉద్దేశం డబ్బులు పే చేయటం మీన్స్ నువ్వేదో సర్టిఫికెట్లు కొంటున్నావు అని కాదు, ఫీజు పే చేసి చదువుకోవచ్చా అంటున్నాను నేను. చదువుకోవచ్చు, బట్ పిహెచ్డికి అది నేను రికమెండ్ చేయను. ఓకే, బట్ అలా అయితే ఉంది. పిహెచ్డి చాలా మంది ఏం తీసుకుంటారంటే ఇట్స్ నాట్ ఎ స్టడీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే పిహెచ్డి నువ్వు చదువుకోవట్లేదు, యు ఆర్ డూయింగ్ వర్క్. సో నువ్వు వర్క్ చేసినప్పుడు వర్క్ చేసి మనీ కట్టి 2 చేయాల్సిన పని లేదు. ఎవరైనా ఇక్కడికి వస్తుంటే పిహెచ్డిని స్టడీస్ లాగా చూడమాకండి. ఇట్స్ ఏ వర్క్ అండ్ యూ విల్ గెట్ 5 years 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఫీల్డ్లోకి వెళ్ళక ముందే ఎక్స్పీరియన్స్ వస్తుంది. అని మన వాళ్ళంతా కూడా బీటెక్ భయంకరంగా చేస్తాం కదా. సో బీటెక్ చేసిన తర్వాత పిహెచ్డి మాస్టర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయా చేయటానికి, లేదంటే ఓన్లీ మళ్ళీ వచ్చి మాస్టర్స్ చేసి లేదంటే పిహెచ్డి చేయాలా? No, that's a good question. Actually, master's based PhD integration program is the best. ఉంటాయి ప్రోగ్రామ్స్. ఓకే, ఏ ప్లాట్ఫామ్ కైనా ఉంటాయా? అంటే సివిల్ కానీ అట్లా తెలుసా, లేకపోతే ఓన్లీ ఎలక్ట్రానిక్స్ సిఎస్సి తెలుసా నీకు? ఒకటి ఏంటంటే పిహెచ్డికి వచ్చేసరికి అన్ని కంబైన్ అయిపోతాయి. సో దేర్ వోంట్ బి, అంటే నీకు ఒకటే గ్రూప్ లో కంప్యూటర్స్ వాళ్ళు ఉంటారు, మెకానికల్ వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రికల్ వాళ్ళు. అంటే నేను యుఎస్ లో చాలాసార్లు గూగుల్ స్కాలర్ పిహెచ్డి చేసిన వాళ్ళు పేపర్ సబ్మిట్ చేస్తారు, గూగుల్ స్కాలర్ ఐడి ఉంటుంది, సంథింగ్ ఏదో ఒక రచ్చ నడుస్తూ ఉంటుంది. నాకైతే ఇప్పటికీ అర్థం కాదు, ఈ రోజు కూడా తెలియదు అసలు గూగుల్ స్కాలర్ అంటే ఏంది, అది ఎవరికి వస్తుంది, ఆ కథ ఏందో చెప్తావా? సో నేను ఎందా చెప్పాను కదా పేపర్స్ పబ్లిష్ చేయాలి ఇది అది అని. సో టు గివ్ ద బ్రీఫ్, నువ్వు ఒక సపోజ్ నేచర్ పోర్ట్ఫోలియో అని ఒకటి ఉంటుంది, అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జర్నల్స్ అనమాట. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే నీది రీసెర్చ్ బాగా నావెల్ అయి ఉండాలి. ఫస్ట్ వాళ్ళు రీసెర్చ్ పేపర్ యాక్సెప్ట్ చేస్తారు, అందులో నీ నేమ్ వస్తుంది, లైక్ యూ కెన్ సీ మై పేపర్స్ యాజ్ వెల్, అందులో నీ నేమ్ వస్తుంది. నువ్వు గూగుల్ స్కాలర్ క్రియేట్ చేసుకునేటప్పుడు నీ నేము నీ యూనివర్సిటీతో గూగుల్ స్కాలర్ క్రియేట్ చేసుకుంటావు. గూగుల్ స్కాలర్ ఏంటంటే డైరెక్ట్గా ఇవి లోపల అన్ని సెర్చ్ చేసి, సెర్చ్ ఇంజిన్ అన్ని సెర్చ్ చేసి నీ ప్రొఫైల్కి ఏవైతే ఉన్నాయో అవి అటాచ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే ఆ గూగుల్ స్కాలర్లో నీకు సైటేషన్స్ వస్తాయి. సైటేషన్ ఇన్ ద సెన్స్ మీ పేపర్ ఎవరైనా ఫాలో అయ్యి ఏదైనా వర్క్ చేసి ఏంటంటే సైట్ చేస్తారు, అంటే నీకు క్రెడిట్ ఇస్తారు అనమాట. ఓకే, సో ఇట్స్ లైక్ క్రెడిట్ సిస్టమ్ ఫర్ ఎవ్రీవన్. సో ఆ క్రెడిట్ సిస్టమ్లో ఏంటంటే నీకు స్కాలర్లో సైటేషన్స్ పెరుగుతుంటాయి. ఎన్ని ఎక్కువ సైటేషన్స్ వస్తే నీ పేపర్ అంత ఇంపాక్ట్ ఉన్నట్టు. సో ఇన్ ఏ లైఫ్ టైమ్ యూ కెన్ గెట్ ఎనీవేర్ బిట్వీన్ 1000 to 10,000 సైటేషన్స్ ఇఫ్ యూర్ ఎ గుడ్ రీసెర్చర్. ఓకే, అండ్ ఒక క్వశ్చన్ ఏంటంటే మీరు అంటే టీఏఆర్ఏ చేస్తారు కదా, చేసిన తర్వాత ఈ పాస్ ఆర్ ఫెయిల్ అని ఉంటుందా? మీ సబ్జెక్ట్స్ పాస్ అయ్యారు, రీసెర్చ్ ఇప్పుడు రీసెర్చ్ అంటే పాస్ ఆర్ ఫెయిల్ అనేది ఉంటుంది. అంటే కొన్ని రీసెర్చ్ సక్సెస్ అవ్వచ్చు, కొన్ని రీసెర్చ్ ఫెయిల్ అవ్వచ్చు. ఇప్పుడు రీసెర్చ్ మీద ఫెయిల్ అయితే మీరు కూడా ఫెయిల్ అయినట్టేనా యాజ్ ఎ పిహెచ్డి స్టూడెంట్ గా, లేదంటే యూ కెన్ కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ స్టెప్ అట్లా ఉంటుందా? ఎలా తీసుకోవచ్చు దాన్ని? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యాజ్ వెల్. అదేంటంటే పిహెచ్డిలో పాస్ ఫెయిల్ అనేది ఏమి ఉండదు. ఫెయిల్ ఈజ్ ఎ లెర్నింగ్, పాస్ ఈజ్ ద నెక్స్ట్ స్టెప్. సో ఎప్పుడైతే ఫెయిల్ అవుతామో మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, దాన్ని ఎట్లా మళ్ళీ చేయాలి ఏంటి అనే ఒక ఐడియా తీసుకొని దెన్ వి అగైన్ ఇంప్లిమెంట్ ఇట్. సో పాస్ ఫెయిల్ అనేది ఏమి ఉండదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లెర్నింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రీసెర్చ్. సో అండ్ మీకు ఫైనల్ గా ప్రెజెంటేషన్ ఉంటుందా పిహెచ్డిలో? లైక్ ఫైనల్ ప్రెజెంటేషన్, థీసిస్ ప్రెజెంటేషన్ అంటాం అది. ఓకే, నువ్వు 5 years లో ఏదైతే అంతా చేసావో
అదంతా ఒక బుక్ టైప్ లో సబ్మిట్ చేయాలి. లైక్ ఇంజనీరింగ్ కాలేజ్ చేసినట్ట? ఇంజనీరింగ్ కాలేజ్ చేసినట్టు కాదు, ఐ సబ్మిటెడ్ ఇట్. అది వీ నీడ్ టు రైట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. ఓకే, ఒక క్వశ్చన్, ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఒక చిన్న బ్యాక్ అంటే చిన్న ఒక పాస్ట్ లో ఒక పాయింట్ చెప్పావు. నువ్వు ప్రొఫెసర్ మూవ్ అవుతున్నాడు అని చెప్పేసి నువ్వు ఉన్న ప్రెసెంట్ యూనివర్సిటీ నుంచి వేరే యూనివర్సిటీకి వెళ్ళావు. అంటే అలా ఎందుకు వెళ్ళావు అసలు? సింపుల్ థింగ్, ప్రొఫెసర్ని చూస్ చేసుకునేటప్పుడు చెప్పాను కదా, ప్రొఫెసర్ని చూస్ చేసుకునేటప్పుడు తన బ్యాక్గ్రౌండ్లో ఎంత ఫండింగ్ తీసుకురాగలదో చూడాలి. ఓకే, సో తను ఎక్కువ ఫండింగ్ తీసుకొస్తే ఎక్కువ మంది పిహెచ్డీస్కి తను మనీ ఇవ్వగలడు. తన ఫీ, ఎందుకంటే ప్రొఫెసర్ యాక్చువల్గా మన ఫీ పే చేయాలి అక్కడ. లైక్ హీ నీడ్ టు పే అవర్ ఫీ అండ్ హీ నీడ్ టు పే అస్ యాజ్ వెల్ ఫ్రమ్ ద గ్రాంట్స్. ఓకే, సో అట్లా ఎంత మనీ తీసుకొస్తున్నాను చూస్తే లైక్ మై ప్రొఫెసర్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫండ్ రైజర్ ఇన్ యూనివర్సిటీ. ఓకే, అండ్ తనతో పాటు వెళ్తే నాకు అడ్వాంటేజే కదా, లైక్ గ్రాంట్స్ తీసుకొస్తారు. అండ్ నాకు ఇంకోటి ఏంటి అంటే, నేను ప్రొఫెసర్తో డిస్కస్ చేసింది, ఐ కెన్ ఎస్టాబ్లిష్ ఎ ల్యాబ్. అంటే 0 నుంచి ఒక ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయాలి, పిహెచ్డి ల్యాబ్. అందర్ స్కాలర్స్ కి ఇట్ విల్ బి ఎ గైడెన్స్. ఇక్కడ న్యూ యూనివర్సిటీలో బికాస్ తనకి ఫండింగ్ వచ్చింది అక్కడ. సో ఆ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడానికి పీపుల్ కావాలి. అండ్ నాకు కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి బోత్ ద థింగ్స్ హీ రిక్వెస్టెడ్. సో నేను తనతో వెళ్ళాను. ఓకే, మేక్ సెన్స్. సో ఇప్పుడు నువ్వు సౌత్ డకోటాలో చేసావు కదా ఆల్రెడీ. ఈ క్రెడిట్స్ అక్కడ కొత్త యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అయ్యాయా, సిరాకస్ యూనివర్సిటీకి, లేదంటే మళ్ళీ అక్కడ కొత్తగా స్టార్ట్ చేసావా 0 నుంచి? అన్ఫార్చునేట్లీ నో. సో ఏమైంది అంటే, వాళ్ళు ఐదర్ మాస్టర్స్ లేకపోతే పిహెచ్డి క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే, నాకు పిహెచ్డిలో 18 క్రెడిట్స్. ఓకే, అది ట్రాన్స్ఫర్ చేసుకుని 30 చేయాలి అక్కడ మళ్ళీ. అవును, అందుకే మాస్టర్స్ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ 18 క్రెడిట్స్ చేసి సో మళ్ళీ అక్కడ 0 నుంచి స్టార్ట్ బేసిక్ డబుల్ పిహెచ్డి చేసి. ఓకే, దట్ మేక్స్ సెన్స్. సో అక్కడికి మళ్ళీ సిరాకస్కి వెళ్ళిన తర్వాత నీకు ప్రాబ్లం అంటే, నీకు ఎప్పుడైనా ప్రొఫెసర్ గ్రాంట్స్ ఆపటంగా అట్లా ఏమైనా జరిగిందా, లేకపోతే ఎప్పుడు మంచిగా ఇచ్చాడు? లేదు, ఎప్పుడు లేదు. ప్రొఫెసర్ ఈజ్ గుడ్. లైక్ తను ఎప్పుడు గ్రాంట్స్ ఆపటం కానీ, ఏ టైంలో నాకు సమ్మర్ కూడా ఫండింగ్ ఇచ్చాడు. మోస్ట్లీ పిహెచ్డీస్ కి సమ్మర్ లో ఫండింగ్ ఇవ్వరు. ఓకే, మాకు సమ్మర్ ఫండింగ్, ఎవ్రీ ఫండింగ్ ఉండేది. ఇప్పుడు ఒక డే, టిపికల్ డేలో మార్నింగ్ ఏ టైంకి వస్తావు యావరేజ్ గా, ఈవినింగ్ ఏ టైంకి బయటకు వస్తావు యూనివర్సిటీ నుంచి పిహెచ్డి స్టూడెంట్ గా? దేవుడి దయా. మార్నింగ్ ఏ టైంకి వెళ్తావు అసలు బేసిక్ గా? మోస్ట్లీ నేను 7 o'clock వెళ్ళిపోతాను. ఆ ఒక రోజు ఏంటంటే ల్యాబ్ కొంచెం ఆక్యుపై, సౌత్ డకోటా ఉన్నప్పుడు మేము 10 మందిమి ఒకటే నైట్రోజన్ ఫీల్డ్, అంటే ఒక ఇనర్ట్ గ్లో బాక్స్ ఉంటుంది అనమాట. దాంట్లో 10 మంది పని చేయాలి. నేను ఫ్రెషర్ కాబట్టి నాకు నైట్ వచ్చేది మోస్ట్ ఆఫ్ ది టైం. ఓకే, సో నేను నైట్ 11 నుంచి పొద్దున్న 6 వర్క్ చేస్తాను, పొద్దున పడుకున్నాను. చిరకేసుకు పోయిన తర్వాత మందే ల్యాబ్ కాబట్టి నా టైంలో నేను చేసుకున్నాను. నువ్వు చేసిన బెస్ట్ రీసెర్చ్ ఏంది ఇక్కడ ఉన్న పిహెచ్డి ప్రోగ్రామ్ మొత్తంలో కూడా? సో మేము ఒక పేటెంట్ పబ్లిష్ చేసాము అటామిక్ ఫోర్స్ మైక్రోస్కోపీ మీద. దట్ వాస్ ద బెస్ట్ రీసెర్చ్. అంటే దేని మీద? అటామిక్ స్కోప్ అంటే ఇంటానికి బాగుంది, అది మొదలు. సో అటామిక్ ఫోర్స్ మైక్రోస్కోపీ అంటే ఒక నానోమీటర్ ఆర్ మైక్రోమీటర్ సైజ్ లో, అంటే మన హెయిర్ కంటే చిన్న సైజ్ లో ఒక సెమీ కండక్టర్ చిప్ మీద డిఫెక్ట్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది. అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే మనం ఏంటి మామూలుగా ఐతో చూస్తే కనపడవు ప్రాబ్లమ్స్. సో ఆ మైక్రోస్కోప్తో చూస్తే ప్రాబ్లమ్స్ కనపడతాయి. అండ్ దాని ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయి, మెకానికల్ ఎలా ఉంది, అవన్నీ చూడటానికి. కాచా. సో ఫైనల్గా అంటే పిహెచ్డి ప్రోగ్రామ్ మీద ఒక క్వశ్చన్, నువ్వు పిహెచ్డీనా మాస్టర్స్ అంటే ఏం చెప్తావు? రెండింటి కంపేర్ చేసి ఏది రావటం బెస్ట్ అని చెప్తావు యూఎస్కి? ఐ థింక్ ద క్వశ్చన్ నీడ్ టు బి స్పెసిఫిక్ అబౌట్ ఏ పర్సన్. ఎందుకంటే దెర్ ఆర్ పీపుల్ హూ కెన్ డూ రీసెర్చ్. అంటే రీసెర్చ్ చేయడం అంటే ఇట్స్ నాట్ లైక్ నేను మార్నింగ్ ఒక 1 hour కాలేజ్కి వెళ్ళి వస్తాను, మిగతా టైం అంతా ఉంటానంటే అవ్వదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది పర్సన్ అండ్ కమిట్మెంట్. ఇఫ్ యు ఆర్ కమిటెడ్ ఫర్ 5 years, ఇఫ్ యూ వాంట్ టు డూ రీసెర్చ్, నీకు అందులో ఎక్సెల్ అవ్వాలి. అండ్ వన్ మోర్ థింగ్, నీకు ఫ్యూచర్ కూడా తెలియాలి. యూ నీడ్ టు ప్రెడిక్ట్ ద ఫ్యూచర్. బట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఒక రీసెర్చ్ చేస్తున్నావు అంటే దాని గ్రోత్ ఎంత ఉంటుంది, ఎందుకంటే నువ్వు ఫ్యాక్టర్స్ ఏం వే చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి నేను రీసెర్చ్ చేస్తా అంటే ఇస్తారు. పిహెచ్డీకి చాలా పొజిషన్స్ ఓపెన్ ఉన్నాయి, బట్ యూ విల్ బి అవుట్ విత్ నథింగ్. నీకు చేతులు ఏమి ఉండదు బయటకు వచ్చిన తర్వాత. సో అందుకని నువ్వు ఫ్యూచర్ టెక్నాలజీస్ ఏమైతే ఉంటాయో దాని మీద చేస్తే నీకు బయటికి వెళ్ళాక కూడా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్, పిహెచ్డి అయిపోయిన తర్వాత అసలు ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి? అంటే ప్రొఫెసర్, జాబ్, మళ్ళీ రీసెర్చ్, అసలు ఏం ఆపర్చునిటీస్ ఉంటాయి యుఎస్లో? సో మేజర్గా నేను చూసినవి అయితే 3 things. ఓకే.
ఒకటి ఇండస్ట్రీ, ఇంకొకటి అకాడమిక్స్, పోస్ట్ డాక్ అంటారు, పోస్ట్ డాక్టరల్ క్యాండిడేట్, మళ్ళీ ఒక ప్రొఫెసర్ కింద వర్క్ చేస్తాము. ఇంకొకటి టెన్యూర్ అంటే మనకి ప్రొఫెసర్ గా కన్వర్ట్ అవటం ఇట్లా అనమాట. ఫస్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ గా జాయిన్ అవుతారు, నెక్స్ట్ అసిస్టెంట్, తర్వాత ప్రొఫెసర్, తర్వాత అడ్జాయింట్, ఇవన్నీ. సో ప్రొఫెసర్షిప్స్ ఆ 3 ఉంటాయి అన్నమాట. ఆ మూడిట్లో మనకి ఎక్కడో దగ్గర స్కోప్ ఉంది జాబ్ చేసుకోవడానికి. గాచ్. సో అంటే ఇప్పుడు పిహెచ్డి కంప్లీట్ చేస్తావు, కంగ్రాచులేషన్స్ నాకు. థ్యాంక్ యూ. అండ్ తర్వాత గ్రాడ్యుయేషన్ పార్టీ జరిగింది కదా, గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేస్తావు? అంటే గ్రాడ్ వర్క్ ఎక్కడ జరిగింది? సిరక్యూస్ యూనివర్సిటీలోనే. ఫ్యామిలీ వచ్చారు? ఐ మీన్ వాళ్ళు రాకపోతే ఫస్ట్ ఏంటంటే ఇట్స్ వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ మాకుంది. ఎందుకంటే మా ఫ్యామిలీలో పిహెచ్డి దాకా చదివింది ఫార్చునేట్లీ నేను ఒక్కడే. సో అన్నయ్య తర్వాత ఎవరు లేరు మాకు. అమ్మ నాన్న అందరూ వచ్చారు అండ్ మా వైఫ్. సో ఎవరీవన్ ఇస్ దేర్. అంటే అది ఎట్లయినా ఒక ఎమోషనల్ జర్నీ. అంటే పిహెచ్డి కంప్లీట్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ అంటే నా దృష్టిలో ఎక్కడైనా సరే, ఇక్కడనే కాదు ఎక్కడైనా. చూసావు కదా 4.5 సంవత్సరాలు చూసా కాబట్టి నేను చెప్తున్నా. జనరల్ గా అంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూర్ గా అడుగుతున్నాను నేను నిన్ను. సో అది నా ఉద్దేశం. అంత ఈజీ అయితే కాదు, బట్ యూ సక్సీడెడ్ ఇన్ దట్. ఇంకొకటి ఏంటంటే నా క్వశ్చన్, అక్కడ నువ్వు జాబ్స్ అప్లై, ఇప్పుడు పిహెచ్డి కంప్లీట్ చేసావు కదా, బయటికి జాబ్స్ అప్లై చేసుకునేటప్పుడు నువ్వు యూనివర్సిటీలో ఉన్నప్పుడే ట్రై చేసావా, లేదంటే ఓపీటీకి అప్లై చేసి ట్రై చేసావా? ఎలా ట్రై చేసావా? నువ్వు ఇంటర్న్షిప్స్ ఏమైనా చేసావా పిహెచ్డిలో ఉన్నప్పుడు? అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ నా 5 years మొత్తం ఇంటర్న్షిప్. అంటే రీసెర్చ్ కాబట్టి. ఓకే. సో దేర్ ఇస్ నో అవుట్ సైడ్ ఇంటర్న్షిప్. బయట ఇంటర్న్షిప్ ఏం లేదు. ఎందుకంటే నాకు సమ్మర్ ఫండింగ్ లేకపోతే బయట ఇంటర్న్షిప్ చూసుకునేవాడిని, బట్ సమ్మర్ ఫండింగ్ కూడా ఉంది. సో అక్కడే రీసెర్చ్ చేసేవాళ్ళం. గాచా. ఎందుకంటే సమ్మర్ ఇంకా నీకు మేజర్ ఆపర్చునిటీ అనమాట. స్టడీస్ ఏమి ఉండవు కదా, రీసెర్చ్ ఎక్కువ చేసుకోవచ్చు. గాచా. సో అండ్ జాబ్ వచ్చేసరికి అంటే బయటకి ఇప్పుడు జాబ్ అప్లై చేయాలనుకున్నావు అనుకో, అంటే నువ్వు ఆ లిస్ట్ అంతా ముందే ప్రిపేర్ చేసుకున్నావా? ఏ కంపెనీస్కి అప్లై చేయాలి ఇదంతా, అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి ముందు నుంచి చూస్తున్నావా, లేదంటే ఒకసారి పిహెచ్డి అయిపోయాక చూసుకున్నావు అనుకున్నావా? ఎలా చూసావు? లేదు, నేను నా జాబ్ ఆపర్చునిటీ సెకండ్ ఇయర్ ఎండింగ్ నుంచే స్టార్ట్ చేశాను. ఓకే. సో ఫస్ట్ నేను ఇంటర్న్షిప్స్ కూడా అప్లై చేశాను దేంట్లో, కంట్రోల్ సిస్టమ్స్ లో, బికాస్ ఐ ఆల్రెడీ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్. తర్వాత నేను థర్డ్ ఇయర్ స్టార్టింగ్ నా మ్యారేజ్ అయింది అనమాట. మ్యారేజ్ అయిన నెక్స్ట్ ఇయర్ నుంచి లైక్ ఐ వాజ్ ఇంటూ జాబ్స్. తర్వాత మాట్లాడు, ఆ మ్యారేజ్ కాన్సెప్ట్ తర్వాత మాట్లాడు. ఐ వాజ్ ఇంటూ జాబ్స్. లిస్ట్ అవుట్ చేసుకోవడం కంపెనీస్, రిక్రూటర్స్ రీచ్ అవ్వటం, అండ్ వాళ్ళు రీచ్ అవుట్ అయితే రెస్పాండ్ అవ్వటం. దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. కొన్ని మిస్ అయిపోయాయి రెషన్ వల్ల. ఆ రెషన్ అప్పుడు కొన్ని జాబ్స్ ఆల్రెడీ వచ్చినాయి కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. సో అవన్నీ. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఎన్ని కంపెనీలకు అప్లై చేసావు యావరేజ్ గా? మేబీ అరౌండ్ 50-60 రెగ్యులర్ గా, అండ్ లింక్డ్ ఇన్ వీటిలోంచి ఇంకో 100 అప్లై చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 160-200 అప్లికేషన్స్ పెట్టావు. ఎన్ని ఇంటర్వ్యూలు నీకు తెలిసినంత వరకు, అంటే గుర్తున్నంతకు ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళావు? నేను వెళ్ళింది 5 interviews కి వెళ్ళాను. ఏది ఈ జాబ్ రాకముందు, ఈ జాబ్ ప్రెసెంట్ ఉన్న జాబ్ రాకముందు. ఓకే. ఈచ్ ఇంటర్వ్యూ ఎంతసేపు ఉంటుంది? నా పిహెచ్డి అంటే కొంచెం డీప్ గానే అడుగుతారని తెలుసు, బట్ ఒక ఇంటర్వ్యూలో వచ్చేసి ఫస్ట్ 1 hour ఉంటుంది హైరింగ్ మేనేజర్ తోటి. నెక్స్ట్ 8 hours ఉంటుంది. 1 day మొత్తం 8 hours 8 sections గా డివైడ్ చేసి దెర్ విల్ బి ప్యానెల్ ఇంటర్వ్యూ అండ్ దెన్ ఇండివిజువల్ ఇంటర్వ్యూస్. మళ్ళీ ప్రెజెంటేషన్ ఇవ్వాలి వాళ్ళకి. దాని తర్వాత మన స్కోప్ ఏంటి, నెక్స్ట్ 5 years ఇవన్నీ ఏంటి అనేది వాళ్ళు అడుగుతారు, అవన్నీ చెప్పాలి. మళ్ళీ ఆ తర్వాత ఫైనల్ హైరింగ్ డెసిషన్ ఉంటుంది హైరింగ్ మేనేజర్ తోటి, నెక్స్ట్ హెచ్ఆర్. సో ఇట్ ఈస్ లైక్ 1 to 2 months ప్రాసెస్. 2 months ఎమ్మటి అయితే కాదు, అంటే 1 week లో అయితే అట్లా కాదనమాట. టైం టేకింగ్ ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ. గాచా. పిహెచ్డి చేసిన క్యాండిడేట్స్ కి సాలరీస్ బాగానే ఉంటాయా, లేదంటే తక్కువగా, అంటే మినిమం మాస్టర్స్ వాళ్ళకి ఇచ్చినట్టే ఇస్తారు? ఎలా ఉంటుందా సాలరీ రేంజ్ అనేది? నో, లైక్ పిండి కొద్ది రొట్టె. సో బేస్ పే ఎక్కువే ఉంటుంది. క్వశ్చన్ మీరు అడిగిన దానికి ఎందాక ఒక క్వశ్చన్ అడిగిన దానికి ఆన్సర్ చెప్తాను అనుకుంటున్నా. మాస్టర్స్ లో జాబ్ చూసుకోవాలంటే నీకు ఖచ్చితంగా ఓపీటీ కార్డ్ వచ్చి ఉండాలి, ఎడ్యుకేషన్ అయిపోయి ఉండాలి, సో ఇవన్నీ ఉండాలి. పిహెచ్డిలో అవసరం లేదు. మనకి మొత్తం జాబ్ వచ్చిన తర్వాత పిహెచ్డి నుంచి బయటికి రావచ్చు. ఓకే. సో యూ డోంట్ నీడ్ టు అప్లై ఫర్ ఓపీటీ. నీవు ఇంకో 1 year కంటిన్యూ చేసుకోవాలంటే కంటిన్యూ చేసుకోవచ్చు. నీకు జాబ్ దొరికిన దాకా పిహెచ్డి రీసెర్చ్ కంటిన్యూ చేసుకుంటూ ఆ తర్వాత జాబ్ దొరికిన తర్వాత బయటికి రావచ్చు. సో యూఆర్ నెవర్ అవుట్ ఆఫ్ ది జాబ్ ఇన్ పిహెచ్డి. సో మన అంటే అవుట్ ఆఫ్ స్టేటస్ పోవడానికి అయితే స్కోప్ లేదు. ఎప్పుడు నువ్వు ప్రొఫెసర్ తో మాట్లాడుకొని ఏమైనా రీసెర్చ్ చేయాలంటే చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. కానీ పే చేస్తారు అప్పుడు రీసెర్చ్ లో వాళ్ళు? ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రొఫెసర్. గ్రాంట్స్ ఉంటే పే చేస్తారు, లేకపోతే నువ్వు వాలంటీర్ వర్క్ చేయాల్సింది. గాచా. మేక్ సెన్స్.
అండ్ ఇంక మ్యారేజ్ గురించి చెప్పావు కాబట్టి నువ్వు చదువుకునేటప్పుడే మ్యారేజ్ అయిందా లేకపోతే అయిపోయాక మ్యారేజ్ అయిందా? 30 వచ్చాయని చేస్తే మ్యారేజ్. 30 నేను పిహెచ్డి స్టార్ట్ 3rd year లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకున్నాను. గాచ్. సో ఇప్పుడైతే లైఫ్ బాగానే ఉంది. లైఫ్ ఇస్ గుడ్. గాచ్. ఓకే, మేక్ సెన్స్. హ్యాపీ వైఫ్ హ్యాపీ లైఫ్. హ్యాపీ వైఫ్ హ్యాపీ, ఇట్స్ ఎ గుడ్ వర్డ్. సో ఫైనల్ గా అంటే బిఫోర్ వీఆర్ స్టాపింగ్ ద ఇంటర్వ్యూ, నువ్వు ఇప్పుడు వచ్చి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో యుఎస్ కి రావటం కరెక్టా కాదా, వస్తే దేనికి రావచ్చు అనే ఒక హై లెవెల్ డిస్క్రిప్షన్ ఇవ్వగలవా? వాట్ ఎవర్ యూ చూస్ విత్ ద హార్ట్. సో అండ్ ఇంకొకటి, ఎవరైనా ఇండియాలో మాస్టర్స్ చేసి ఉంటే ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ టు కమ్ ఫర్ పిహెచ్డి. అంటే పిహెచ్డికి వస్తే వాళ్ళకి మంచిగా ఉంటుంది ఇక్కడ. ఆపర్చునిటీస్ ఆర్ గుడ్. లైక్ ఫర్ పిహెచ్డి రియల్లీ ఆపర్చునిటీస్ ఆర్ గుడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న మిత్ ఉంది, పిహెచ్డి చేస్తే 4 సంవత్సరాలు గ్రీన్ కార్డ్ వస్తుంది, 2 సంవత్సరాలు గ్రీన్ కార్డ్ వస్తుంది అంటారు. సో స్టిల్ అది ఉందా, లేకపోతే ఆ గ్రీన్ కార్డ్ కేటగిరీ అని చెప్పగలవా మాకు, పిహెచ్డి క్యాండిడేట్స్కి ఎలా ఉంటుంది అనేది? సో పిహెచ్డిలో లైక్ అగైన్ నేను చెప్పినట్టు మీరు చేసే రీసెర్చ్, మీరు 4 years ఆఫ్ లైఫ్ టైమ్ ఎంత వెల్ స్పెండ్ చేశారనే దాన్ని బట్టి మీకు గ్రీన్ కార్డ్ ఆ ప్రాసెస్ కూడా ఎంత ఈజీగా ఉంటుంది అనేది ఉంటుంది. సో పిహెచ్డి చేసిన వాళ్ళు there are 2 categories వేర్ మాస్టర్స్ పీపుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఒకటి EB to NAW, అదేంటంటే నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ అంటారు. అది మీరు పివచ్చంగా రీసెర్చ్ చేస్తుంటే మీ గూగుల్ స్కాలర్ అని అడిగారు కదా ఇందాక, ఆ ప్రొఫైల్ పట్టకపోయి లాయర్కి ఇస్తే వాళ్ళు మీకు కేసు క్రియేట్ చేసి ఇస్తారు NAW. ఇంకొకటి ఎన్ని సంవత్సరాలు పడుతుంది రావడానికి గ్రీన్ కార్డ్? అది I-140 మీరు ప్రీమియం అంటే గ్రీన్ కార్డ్కి 2 things కదా, I-140 ఇది. అండ్ దీనికి మిగతా వేరే ప్రాసెస్లు ఏముండవు, ఇది జస్ట్ డైరెక్ట్గా I-140 వచ్చేస్తుంది. ఇఫ్ యూ అప్లై ఇన్ ప్రీమియం, అప్లై చేసిన డేట్ నుంచి 45 days లో వచ్చేస్తుంది I-140. గ్రీన్ కార్డ్ అగైన్ మళ్ళీ సేమ్ ప్రాసెస్, 100 years థింగ్ రైట్ నౌ. 100 years థింగ్. సో అంటే అది 4 years థింగ్ అయితే కాదు, EB2 కేటగిరీలో అయితే కాదు. బట్ ఒకటి ఏంటంటే I-140 తొందరగా వస్తుంది. అంటే నువ్వు నీ దగ్గర ఆల్రెడీ స్కాలర్స్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు ఆ నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ అన్న ప్రోగ్రామ్ కి నువ్వు ఎలిజిబుల్ అవుతావు. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అదర్ కేటగిరీ ఏంటి ఇంకోటి చెప్పబోయావు? ఇంకొకటి EB1. ఓకే. సో EB1 లో ఏంటి అంటే ప్యారలల్ టు మేనేజర్స్. అంటే ఇప్పుడు మనకు తెలుసు కదా, EB1 లో ఇండియాలో మేనేజర్ అయ్యండి, ఇక్కడికి వచ్చి మేనేజర్ చేస్తే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. సో పిహెచ్డిలో కూడా అంతే, దెర్ విల్ బి 3-4 categories అనమాట. సో EB1 లో ఏం చూస్తారు అంటే నీ రీసెర్చ్ ఎంత ఇంపాక్ట్ ఉంది, నువ్వు ఏమైనా రివ్యూ పేపర్స్ రాసావా, ఎక్కడెక్కడ నువ్వు సెమినార్స్ ఇచ్చావు, అండ్ నీ ప్రొఫైల్ ఫ్యూచర్ యూఎస్కి ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, ఇవన్నీ చూసి EB1 లో నీకు ఇవ్వచ్చా లేదా అని చూస్తారు. దిస్ ఇస్ ఏ లైక్ ఫాస్ట్ ట్రాక్ ఫర్ ఇండియన్స్. EB1 వచ్చేసి ఫాస్ట్ ట్రాక్. EB1 వచ్చేసి ఫాస్ట్ ట్రాక్. సో కొంచెం త్వరగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్రీన్ కార్డ్. లైక్ రైట్ నౌ వీ డోంట్ నో ద టైమింగ్ బికాస్ ఇది కూడా బ్యాక్లాగ్ లోకి వెళ్ళిపోయింది ప్రెసెంట్ గా. బట్ I-140 లైక్ ద డెసిషన్ విల్ బి ఇన్ 45 days అగైన్. బట్ EB to NAW ఉన్నంత టైం అయితే ఉండకపోవచ్చు. బట్ ఇది ఓన్లీ ఫర్ ఇండియా. బట్ వేరే కంట్రీస్ అయితే త్వరగానే వస్తుంది. అంటే నేపాల్ ఆ టైంలో వాళ్ళకి వస్తే త్వరగానే వస్తుంది. మోస్ట్ ఆఫ్ మై ల్యాబ్ మేట్స్ ఆర్ నేపాల్ అండ్ బంగ్లాదేశ్ నుంచి, వాళ్ళందరికీ ఆల్రెడీ గ్రీన్ కార్డ్స్ వచ్చేసి. ఓకే, మేక్ సెన్స్. ఎనీవే నీకు కూడా త్వరగానే వస్తుంది అనుకుంటున్నాం మేము గ్రీన్ కార్డు. థ్యాంక్ యూ, ఐ హోప్ సో. సో ప్రెసెంట్ అయితే జాబ్ అయితే అంతా మంచిగానే ఉంది. వెరీ గుడ్. అంటే రెసిషన్ వల్ల నీకైతే ఇంపాక్ట్ అయితే ఏం లేదా, ఉందా? నో, because అంటే మీ కంపెనీకి ఉందా లిటిల్ బిట్ ఏమన్నా? దట్ ఐ కాంట్ సే రైట్ నౌ, బట్ అందరు ఇంపాక్ట్ అవుతున్నారు కాబట్టి ఉండొచ్చు. ఓకే. ఎనీవే రాజశేఖర్, కంగ్రాచులేషన్స్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ PhD అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద జాబ్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ టేక్ కేర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ.